ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేరు దలాల్ స్ట్రీట్లో సరికొత్త చరిత్రను లిఖించింది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 1,00,000 మైలురాయిని అందుకున్న తొలి స్టాక్గా రికార్డు సృష్టించింది. కంపెనీ షేరు విలువ 1,00,000 మార్కును దాటింది. తద్వారా దిగొచ్చి 99,950 ధర వద్ద ముగిసింది. 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో సత్యం వ్యవస్థాపకుడు బి రామలింగరాజుతో పాటు మరో 4 వ్యక్తులు 624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించి ఆ సొమ్మును వారి నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని నిర్ణయించింది. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తరువాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్ మార్కెట్లో 2028 జూన్ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. రేమండ్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75% అంటే 8,200 కోట్లు తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని ఆయన భార్య నవాజ్ మోదీ తెలపడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్లైన్స్ కష్టాలను ఎదుర్కొన్నాయి. గోఫస్ట్ లాంటి ఎయిర్లైన్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కష్ట నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతేకాదు సమయ పాలనలోనూ టాప్ ఎయిర్లైన్స్ సంస్థలు చాలా అధ్వాన్న సమయ తీరును ప్రదర్శించాయి. అయితే చిన్న ఎయిర్లైన్ సంస్థ అయినప్పటికీ ఆకాశ ఎయిర్లైన్స్ సమయ పాలనలో అగ్రస్థానంలో ఉంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటు దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. దేశంలో పన్ను ఎగవేత కోసం 62,476 కోట్లను భారత్ నుంచి చైనాకు అక్రమంగా ఈ సంస్థ బదిలీ చేసిందని ఈడీ ఆరోపించింది. ఫిన్టెక్ సంస్థ భారత్ పే కో-ఫౌండర్ అస్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్స్ ఆఫ్ ఇన్ స్వింగ్స్ విచారణలో ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు అస్నీర్ గ్రోవర్ చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలను భారత్ పేలో కోచింగ్, డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, రీసోర్స్ ప్లానింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అస్నీర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ను అడ్డుపెట్టుకుని చేసినట్లు తెలిసింది. ఒకప్పుడు విమానయాన రంగంలో ఒక వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడికి కష్టాలు తప్పలేదు. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఆరోపణలపై జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బ్యాక్ టు బ్యాక్ అమెరికన్ బ్యాంకులు కుప్పకూలాయి. అటు సిలికాన్ వ్యాలీ బ్యాంకు కుప్పకూలితే మరొక దిగ్గజ బ్యాంక్ సిగ్నేచర్ కూడా దివాళా తీసింది. దీంతో ఈ బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేసిన వారిలో ఆందోళన వ్యక్తమైంది. క్రెడిట్ సూయి లాంటి బ్యాంకులు కూడా కుప్పకూలి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందేమోననే సంకేతాలు వెలువరించాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా వారసులు అనన్యశ్రీ, ఆర్యమాన్లు వరుసగా ఒక్కో గ్రూప్ కంపెనీలోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డులో అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేరారు. బోర్డు సమావేశంలో నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు మేరకు వారిద్దరి నియామకాలను డైరెక్టర్లు ఆమోదించారు. వారిద్దరూ ఇటీవలే ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో కూడా డైరెక్టర్లుగా చేరారు. టెక్ దిగ్గజాలు ఇలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ మధ్య కేస్ ఫైట్ పై ఈ ఏడాదిలో న్యూస్ ఫైర్ అయింది. వీరిరువురు ఈ ఏడాదిలో చేసుకున్న కామెంట్స్ సంచలనంగా నిలిచాయి. అయితే చివరకు వీరిద్దరూ మాత్రం కేస్ ఫైట్ మాత్రం చేయకపోవడం కొసమెరుపు. ఇక ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు సంచలనం సృష్టించాయి. ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 71,000 మార్కును డిసెంబర్లో తాకితే నిఫ్టీ సైతం 21,000 రికార్డు స్థాయిని చేరుకుంది.